మనిషి జీవితాన్ని ఎక్కువగా మార్చేది అతని పరిస్థితులు కావు, అతని భావోద్వేగాలు. ఒక మాట, ఒక నిరాకరణ, ఒక ద్రోహం, ఒక అవమానం, ఇలా చాలానే ఉంటాయి. ఒక మనిషి లోపల నుంచి పగలగొట్టడానికి, ఎందుకంటే బయట జరిగేది కంటే మనసులో జరిగేటివి చాలా ప్రమాదకరం. కొంతమంది కోపంతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కొంతమంది భయంతో తమ అవకాశాలు కోల్పోతారు. కొంతమంది అతిగా ప్రేమించి తమను తాము కోల్పోతారు. భావోద్వేగాలు నీకు సేవ చేస్తే నువ్వు మహానుభావుడు అవుతావు. అదే నిన్ను నియంత్రిస్తే నీ జీవితం నరకం అవుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎక్కువ డబ్బులున్నవాడు కాదు, తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకున్నవాడు. భావోద్వేగాలు ఎలా పుడతాయి? ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ బాధనిచ్చేది సంఘటన కాదు, ఆ సంఘటన గురించి నువ్వు చేసే ఆలోచన. ఒకే అవమానం ఒకరిని బలవంతుని చేస్తుంది, ఒకరి ఆలోచన బలహీనం చేస్తుంది. ఎందుకంటే మన భావోద్వేగాలకు మూలం మన ఆలోచనలు. నీ మెదడు ఎప్పుడు ప్రమాదాలను వెతుకుతుంది, అందుకే చిన్న సమస్యను కూడా పెద్ద విపత్తులా చూపిస్తుంది. అప్పుడు భయం పుడుతుంది. నీ మనసు నీకు సేవ చేయాలి, నువ్వు నీ మనసుకు బానిస కాకూడదు. ఓవర్ థింకింగ్, ఇది బయట కనబడదు, కానీ లోపల మనిషిని ముక్కలు చేస్తుంది. రాత్రిళ్ళు నిద్రపోనివ్వదు, జరిగిన విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది, ఇంకా జరగని సమస్యలను కూడా జరిగినట్లుగా భయపెడుతుంది. ఒక నిజం తెలుసా? మనిషి జీవితంలో జరిగిన కష్టాల కంటే జరగొచ్చని ఊహించుకున్న కష్టాల వల్లే ఎక్కువ బాధపడతారు. ఓవర్ థింకింగ్ ఆగాలంటే ప్రతి ఆలోచనను నమ్మడం ఆపాలి. ఎందుకంటే నీ మెదడు చెప్పే ప్రతిదీ నిజం కాదు. కొన్ని క్షణాల్లో జీవితాన్ని కాల్చేస్తుంది కోపం. అది మొదట్లో శక్తిలా అనిపిస్తుంది, కానీ చివరికి మనిషిని ఒంటరిగా చేస్తుంది. కోపంలో చెప్పిన మాట 1000 క్షమాపణలు చెప్పినా తిరిగి రాదు. కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుపెట్టుకో, శత్రువు నీ బయట ఉండకపోవచ్చు, నీ కోపమే నీ పెద్ద శత్రువు కావచ్చు. నిజమైన బలం గెలవడంలో కాదు, కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండడంలో ఉంది. మనిషిని బంధించి అజ్ఞాత గొలుసు భయం. ఇది జైలు కంటే ప్రమాదకరం. ఎందుకంటే జైలు శరీరాన్ని బంధిస్తుంది, భయం మనసునే బంధిస్తుంది. నేను ఓడిపోతే, జనం నవ్వితే, నాకు రాకపోతే, ఈ భయాల వల్లే చాలామంది తమ కలలను చంపేస్తారు. గుర్తుపెట్టుకో, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం కన్నా ముందుకు నడవడం. ఎమోషనల్ ఫైర్, కనిపించని గాయం. కొన్ని గాయాలు రక్తం కారు, కానీ ప్రతిరోజు మనసును చంపుతుంటాయి. ద్రోహం, నిరాకరణ, అవమానం, ఒంటరితనం, ఇవి మనిషిని బయట కాదు లోపల నుంచి విరగొడతాయి. కొంతమంది నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల ప్రతిరోజు యుద్ధం చేస్తుంటారు. సెల్ఫ్ అవేర్నెస్. అసలు మార్పు ఇక్కడే మొదలవుతుంది. నీ భావోద్వేగాలను జయించాలంటే ముందు వాటిని గమనించాలి. ఎప్పుడు కోపం వస్తుంది? ఎందుకు బాధపడుతున్నావు? ఎవరి మాటలు నిన్ను బలహీనుడి చేస్తున్నాయి? ఈ ప్రశ్నను అడగడం మొదలుపెట్టు. ఎందుకంటే తనను తాను అర్థం చేసుకున్న మనిషిని ఈ ప్రపంచం ఓడించలేదు. నీ మనసుకు నువ్వే యజమాని కావాలి. మనసు ఒక అడవి గుర్రం లాంటిది, దాన్ని నియంత్రించకపోతే అది నిన్నే పడగొడుతుంది. మెడిటేషన్, సైలెన్స్, డిసిప్లిన్, ఇది మనసును బలంగా మార్చే ఆయుధాలు. జీవితంలో నిజమైన విజేత ఎవరో తెలుసా? అందరూ వదిలేసిన తర్వాత కూడా తనని తాను నిలబెట్టుకున్నవాడు. బాధ వచ్చిన విరగని మనసు, ద్రోహం జరిగిన ద్వేషం పెంచుకొని హృదయం, ఓటమి వచ్చిన మళ్ళీ లేచే ధైర్యం. ఇదే ఎమోషనల్ స్ట్రెంగ్త్. భావోద్వేగాలు జయించిన రోజు పవర్ఫుల్ అవుతుంది. ఒక రోజు వస్తుంది, అప్పుడు జనం మాటలు నిన్ను బాధ పెట్టవు, ద్రోహం నిన్ను విరగొట్టదు, భయాలు నిన్ను ఆపలేవు. ఎందుకంటే ఆ రోజు నీ జీవితాన్ని నీ భావోద్వేగాలు కాదు, నువ్వే నియంత్రిస్తావు. గుర్తుపెట్టుకో, మనసును జయించిన మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే భావోద్వేగాలతో యుద్ధం చేస్తున్న ఒక వ్యక్తికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని మాటలు ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తాయి.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.